ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ ఓడించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ పరుగుల ఇన్నింగ్స్ ఆడి భారత విజయానికి కీలకమయ్యాడు. కోహ్లీ సెంచరీ అలాగే భారత బౌలింగ్ దాడితో పాకిస్తాన్ జట్టును సులువుగా ఓడించింది. దీంతో పాకిస్తాన్ మీడియా కోహ్లీ ప్రదర్శనను ప్రశంసిస్తూ కోహ్లీని ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్లను మించిందని అభివర్ణించింది. అంతేకాదు మ్యాచ్ ఓటమి తర్వాత తమ స్వదేశానికి వెళుతున్న పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లతో దుబాయ్ ఎయిర్పోర్ట్ లో మీడియా అడిగే ప్రయత్నం చేసింది. అయితే వెళ్తూ ఆటగాళ్లు రాత్రంతా మ్యాచ్ జరిగింది, టైడ్ అయిపోయాం, ఇప్పుడు మాట్లాడేది ఏమీ లేదంటూ మీడియా నుంచి దూరంగా వెళ్లిపోయారట. ఇక ఇప్పటికే గ్రూప్ దశ మ్యాచ్ లో ఆడవలసిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ 90% సెమీస్ అవకాశాలను కోల్పోయింది. అయితే ఈ రోజు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ గెలిస్తే లీగ్ దశలోని తమ చివరి మ్యాచ్ ఆడకుండానే పాకిస్తాన్ సెమీస్ నుంచి వైదొలుగుతుంది. అంటే ఈ రోజు బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ గెలిస్తే ఆ తర్వాత బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ గెలిచి న్యూజిలాండ్ ను టీమిండియా ఘోరంగా ఓడిస్తే అప్పుడు నెట్ రన్ రేట్ పరంగా పాకిస్తాన్ కు సెమీ చేరే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ రోజు బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ గెలిస్తే ఇక పాకిస్తాన్ గతి అంతే.